తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను సోమవారం విడుదల చేసింది. తాజా క్యాలెండర్ ప్రకారం జూన్ 1 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు తరగతులు జూన్ నెల ఆరంభం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాదికి మొత్తం 224 పని దినాల పాటు కాలేజీలు నడపాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య ఆదేశించారు. ఇంటర్ వార్షిక పరీక్షలను 2027 ఫిబ్రవరి చివరి వారంలో నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు రానున్నాయి. అక్టోబర్ 22న తిరిగి కాలేజీలు తెరుచుకుంటాయి. ఈ సెలవులకు ముందు అక్టోబర్ 3 నుంచి 9 మధ్య హాప్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఇక సంక్రాంతి పండగకి బోర్డు 5 రోజుల సెలవులు ప్రకటించింది. జనవరి 13, 2027 నుంచి జనవరి 17 వరకు ఈ సెలవులు ఉంటాయి. సెలవుల అనంతరం జూనియర్ కాలేజీలు జనవరి 18న తిరిగి తెరుచుకుంటాయి. సెలవుల తర్వాత ప్రీ ఫైనల్ పరీక్షలు జనవరి 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 2027 చివరి వారంలో జరుగుతాయి. ఇక ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 2027 చివరి వారంలో మొదలవుతాయి. 2026-27 విద్యా సంవత్సరంలో మార్చి 27ని చివరి పదనిధంగా నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థులకు మార్చి 28, 2027 నుంచి మే 30 వరకు వేసవి సెలవులు ఉంటాయి. మే 3వ వారంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి. ఇక వేసవి సెలవుల అనంతరం 2027-28 విద్యా సంవత్సరానికి మే 31న తిరిగి కాలేజీలు తెరుచుకుంటాయి. ఇంటర్ బోర్డు ప్రకటించిన ఈ షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు జరగాలని కార్యదర్శి ఎస్ కృష్ణాదిత్య ఆదేశించారు. అకాడమిక్ క్యాలెండర్లోని సెలవులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలను కూడా ఖచ్చితంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలు పాటించాలని అన్నారు.